హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈఎంఆర్ఎస్ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందండి అందరికీ? ఓకే, నేను యూట్యూబ్ ఛానల్లో చూసి ప్రిపేర్ అవుతున్నాను, బుక్స్ తెప్పించుకొని ప్రిపేర్ అవుతున్నాను అండ్ ప్రిపేర్ విత్ మీ అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను. బట్ ఈ మధ్యలో చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఎక్కువ ఇవ్వలేకపోయాను. అండ్ మళ్ళీ రేపటి నుంచి అయితే రెగ్యులర్గా అట్లీస్ట్ 1 or 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అందరం హ్యాపీగా మంచిగా ప్రిపేర్ అయ్యి మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాము. అండ్ అందరము డైలీ చాలా బిజీగా ఉంటాం కదండి. హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఉన్న పనులతో, ఎంప్లాయీస్ అయితే అటు బయట ఇటు ఇంట్లో పని చేసుకోవడము, అండ్ మేల్ అయితే వాళ్ళకి కూడా బయట చాలా పనులు ఉంటాయి కదా. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ బిజీ. సో ఇప్పుడు మరి ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి మంచి క్వాలిటీ ప్రిపరేషన్ తెచ్చుకోవడం ఎలా, చక్కగా ప్రిపేర్ అవ్వడం ఎలా? మంచి ప్రిపరేషన్ కావాలంటే ఫస్ట్ మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి. మరి మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎన్నో చికాకులు ఉంటాయి కదా, అవన్నీ దూరం పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెడిటేషన్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నాకు ఇక్కడ నా యోగా గురువులు ఇచ్చిన ఒక టెక్నిక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను ఈ మధ్య ఇదే ఫాలో అవుతున్నాను. మైండ్ అండ్ బాడీ చాలా రిలాక్స్డ్గా, ఫ్రెష్గా ఉంటుంది. సో ఎక్కువ లేట్ చేయకుండా మనము ఈ టెక్నిక్ ఎలా ఫాలో అవ్వాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంఫర్టబుల్గా ఉన్న ఒక ప్లేస్ చూసుకోండి. కింద అయినా కావచ్చు, బెడ్ పైన అయినా కావచ్చు, ఈజీ చైర్లో అయినా కావచ్చు. హ్యాపీగా రిలాక్స్డ్గా బాడీ కంఫర్టబుల్గా ఉంచి వెళ్ళకిలా పడుకోండి. ఇప్పుడు మీకు నా మాటలు తప్ప ఇంకేం వినిపించట్లేదు. ఇప్పుడు మీ బ్రెయిన్లో ఎట్లాంటి నెగిటివ్ థాట్స్ లేవు. చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారు. బాడీ చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నౌ. అండ్ ఈ రిలాక్సేషన్ టెక్నిక్ వచ్చేసి 10 minutes ఆఫ్ యోగా నిద్రలోకి వెళ్తే మనకి 3 to 4 hours ఆఫ్ స్లీప్కి ఈక్వల్. సో ఇప్పుడు హాయిగా కళ్ళు మూసుకొని కంఫర్టబుల్గా పడుకున్నారు కదా. అండ్ మీరు మీ శ్వాస మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. గుండె నిండా ఊపిరి పీల్చుకొని మెల్లిగా వదలండి. అలాగే మళ్ళీ గుండె నిండా ఊపిరి పీల్చుకొని మెల్లిగా వదలండి. మీరు మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఇప్పుడు కాళ్ళ బొటన వేళ్ళు అండ్ మిగిలిన వేళ్ళన్నీ రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్. అరిపాదాలు, యాంకిల్స్, కాళ్ళు, మోకాళ్ళు హాయిగా రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్. కండరాలు, నరాలు అన్నీ రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మోకాళ్ళు, థైస్ హాయిగా రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ నడుము భాగము, పొట్ట భాగము బాగా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. వీపు భాగం అంతా కూడా బాగా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ ఊపిరితిత్తులు, గుండె భాగం అంతా అంటే చెస్ట్ రీజియన్ అంతా బాగా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు 2 భుజాలు రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 2 చేతులు, మోచేతులు, అరచేతులు, చేతి వేళ్ళు, కండరాలు, నరాలు అన్నీ హాయిగా రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్. హ్యాండ్స్ ఆర్ ఆల్ రిలాక్సింగ్. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మెడ భాగం అంతా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. చెవులు రిలాక్స్ అవుతున్నాయి. చెవులు రిలాక్స్ అవుతున్నాయి. చిన్ పార్ట్,
బుగ్గలు, లిప్స్, ముక్కు, ఈ అవయవాలన్నీ బాగా రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్. కళ్ళు రిలాక్స్ అవుతున్నాయి. కళ్ళకున్న స్ట్రెయిన్ మొత్తం వెళ్ళిపోతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నుదురు భాగం అంతా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, రిలాక్స్. తల భాగం అంతా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. హ్యాపీగా మీ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. మీరు మార్నింగ్ నుంచి పడ్డ స్ట్రెస్ అంతా మర్చిపోతున్నారు. హాయిగా ఒక 10 to 20 మినిట్స్ ఈ యోగ నిద్రలో ఉండడానికి ట్రై చేస్తున్నారు. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి వదిలేయండి. మీరు ఇన్హేల్ చేసినప్పుడు పాజిటివ్ థాట్స్తో బాడీ అంతా ఫిల్ అయినట్టు ఊహించుకోండి. బ్రీత్ బయటికి వదిలినప్పుడు నెగిటివ్ థాట్స్ అన్నీ బయటికి పోతున్నట్టు ఊహించుకోండి. మంచి సూర్యుడు లేలేత కిరణాలు మీ మీద పడుతున్నట్టుగా ఊహించుకోండి. బాగా రిలాక్స్ అవ్వండి. ప్రతిరోజు ఈ టెక్నిక్కి 10 to 12 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. మంచి కాన్సంట్రేషన్ పెరుగుతుంది అండ్ చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. రిలాక్స్. Get your body relaxed. Thank you.